యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. స్వరాజ్ 735FE ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. బండిని అమ్మాలనుకుంటే మాత్రమే వాట్సాప్లో ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈ రోజు ముందుకైతే స్వరాజ్ 735FE ట్రాక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మీకు ఎలాంటి వెహికల్ కావాలి, ఎంత రేట్లో కావాలని కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాంటి వెహికల్కి అంత రేట్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2006 మోడల్ బండి. 2006లో ఈ ట్రాక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టి అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 50% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో ఉన్నాయి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్లు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలం మాత్రమే ఈ ట్రాక్టర్ని అయితే వాడుకుంటున్నాము. మంచి కండిషన్లో వెహికల్ అయితే ఉంది, వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. సొంత పనులు చేసుకునే వారికి ట్రాక్టర్ చాలా బాగుంటుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణ నల్గొండ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 85,000 మాత్రమే చెప్తున్నారు. 2006 మోడల్ బండి స్వరాజ్ 85,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడుపోయినట్టు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం అస్సలు చేయవద్దు.